ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రభావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందువల్ల బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు అప్పట్లో కొట్టివేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మూర్తి, ఏదైతే డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అతని కస్టడీలో ఉన్నప్పుడు కూడా అతను టార్చర్ పెట్టారని చెప్పేసి కూడా గతంలో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు పైన గుర్తు తెలియని వ్యక్తులు కూడా కొందరు అతన్ని ముసుగు ధరించి అతన్ని కస్టడీలో ఉన్నప్పుడు కూడా చిత్రహింసకు గురి చేశారు. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఆయన న్యాయస్థానం ఆశ్రయించడంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ ప్రభావతి కూడా అతనికి దెబ్బలు తగలేదని చెప్పేసి అతని మెడికల్ రిపోర్ట్ కూడా తప్పుడు నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు రఘురామకృష్ణరాజు కస్టడీలో ఏదవుతుందో దానికోసం అప్పటికే ఆయన ఈ తన పైన చిత్రంలో గురి చేస్తానని చెప్పేసి కూడా అతను కేసు నమోదు చేయడం జరిగింది. సిఐడి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కోర్టులో ఈ కేసులో ఉన్న నిందితులుగా ఉన్న ఏదైతే డాక్టర్ ప్రభావతి ఉందో ఆమె ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టుని ఆశ్రయించింది. అయితే హైకోర్టు మటుకు ఈ విషయంలో ఈ రోజు విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్ కూడా ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే హైకోర్టు మటుకు ప్రభావతి విషయంలో మటుకు ఆమెకు హైకోర్టులో చెప్పేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇదే విషయంలో ఆమె గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టులో కూడా ఇంతకుముందు ముందస్తు బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కూడా గుంటూరు జిల్లా సెషన్స్ కోర్టు కూడా ఆమె ముందస్తు బెయిల్ కోసం కూడా ఇప్పటికే కొట్టివేసింది. అయితే దాని తర్వాత ఆమె ఇప్పుడు తాజాగా హైకోర్టును కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే డాక్టర్ ప్రభావతి బెయిల్ పిటిషన్ అయితే ఉందో దాన్ని కొట్టివేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక సిఐడి పోలీసు మటుకు హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసు మటుకు ఈ కేసును ముందుగా దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. ఇక సిఐడి పోలీసులు నుంచి కూడా ఆమె విచారణను అలాగే ఈ కేసులో అరెస్టు తదితర అంశాలపైన కూడా ఆమె డాక్టర్ ప్రభావతి సిఐడి పోలీసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మొత్తం చూసుకుంటే మటుకు ఈ కేసు మటుకు ఇప్పటికీ ఆయన రఘురామకృష్ణ టార్చర్ పెట్టినారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దాని కేసు మటుకు మొత్తం మీద సిఐడి పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇంకా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డాక్టర్ ప్రభావతికి నెక్స్ట్ ఆమెను ఎలాంటి విచారణ చేపడతారు, సిఐడి ఎలా ముందుకెళ్తుందని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.